ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన మంచి పని ఏంటి అంటే విద్యా ఉద్యోగాల్లో 42%, స్థానిక సంస్థల్లో 42% బిల్లుని ఆమోదిస్తూ 2 బిల్లులు ఈ బిల్లులను ఆమోదిస్తూ గవర్నర్కు పంపించడం జరిగింది. గవర్నర్ ఏం చేసిండు? గవర్నర్ రాష్ట్రపతికి పంపించిండు. రాష్ట్రపతి ఆ బిల్లులని పెండింగ్లో పెట్టడం జరిగింది. అది అక్కడ ఆగిపోయింది. రాష్ట్రపతి అప్పుడు ఏం చేయాలంటే రాష్ట్రపతి వెంటనే పార్లమెంట్కి రిఫర్ చేయాలా, అంటే పార్లమెంట్కి పంపించాలా. ఫలానా బిల్లు వచ్చింది, ఈ బిల్లు మీద సభ ఆమోదం తెలుపుతారా, ఏం చేస్తారో మీరు చర్చ చేయండి అని చెప్పాలి. కానీ అది రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్నది. ఈ బిల్లు ఆమోదించిన తర్వాత, ఉభయ సభలు ఆమోదించిన తర్వాత 9th షెడ్యూల్లో పెట్టడం ద్వారా మాత్రమే ఈ రిజర్వేషన్లు పర్ఫెక్ట్గా చట్టరూపంగా మనం వచ్చినట్టుగా భావించాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇదంతా ప్రాసెస్ కరెక్ట్గానే చేసింది, ఇక్కడ దాకా అయిపోయింది. కేంద్రం అక్కడ పెట్టాలి, వీళ్ళు ఒత్తిడి తీసుకురావాలి. సో ఆ 9th షెడ్యూల్లో తమిళనాడులో ఆ రిజర్వేషన్ 9th షెడ్యూల్లో పెట్టడం ద్వారానే 69% రిజర్వేషన్లు అక్కడ అమల్లో ఉన్నాయి. సో ఇప్పుడు మనం డిమాండ్ చేసేది కూడా ఈ 9th షెడ్యూల్లో పెట్టడం మినహాయిస్తే ఇంకా వేరే ఆప్షన్ ఏం పెద్దగా కనబడట్లేదు అని అంటున్నాం. ఇది చట్టబద్ధంగా జరిగే ప్రాసెస్. సో రాష్ట్ర ప్రభుత్వం కొంతవరకు చేసింది, తర్వాత వదిలేసి ఇప్పుడు జీవో తెచ్చింది. ఇప్పుడు ఇది జరగాలి, ఇది జరగట్లే.